హలో అండి. అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? గత 2, 3 రోజుల నుంచి ఒక్కటే వర్షం కదండీ! బయటికెళ్ళేలా లేదు. ఇంట్లో ఉంటే ఏదో అప్పుడప్పుడు వేడి వేడిగా తినాలనిపిస్తూ ఉంటుంది. ఊరికే మనం బజ్జీలు, పునుగులు అలా కాకుండా వెరైటీగా వేడి వేడిగా ఆలు పరాటా చేసుకుందామా? దానికోసం ముందుగా ఆలుగడ్డను బాయిల్ చేయాలి. అవి పొట్టు తీసి మెత్తగా స్మాష్ చేసుకోవాలి ఆలూని. చూడండి ఎంత మెత్తగా అయిపోయిందో. నేను పప్పు గుత్తితోనే చేశాను. మంచిగా ఉడికిచ్చాను ఆలూని. చూడండి మనం ఇప్పుడు ఆ ఆలూకి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా కారము, కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి వేయాలి. అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేశాను నేను. అలాగే 2, 3 పచ్చిమిర్చి కూడా సన్నగా తరిగి పెట్టుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా సన్నగా తురిమి పెట్టుకోవాలి. అవన్నీ మనం రెడీగా పెట్టుకున్న ఆలు మిక్చర్లో వేసి కలిపేయాలండి. దానివల్ల మనం పరోటా తింటుంటే మధ్య మధ్యలో తగులుతూ భలే ఉంటుంది ఆలు పరోటా వేడివేడిగా. చూడండి అన్నీ దాంట్లో వేయాలి. అలాగే కొత్తిమీర వేసుకోవాలి. ఇష్టం ఉన్న వాళ్ళు కొద్దిగా నిమ్మ చెక్క కూడా పిండుకోవచ్చు. బట్ నేను నిమ్మ చెక్క వేయలేదు. నాకు కొంచెం కొత్తిమీర ఫ్లేవర్ ఇష్టం అండి అన్నిట్లోకి. సో నేను కొత్తిమీర ఎక్కువ యాడ్ చేశాను. రెగ్యులర్గా మనం చపాతీలు, కర్రీ సపరేట్ చేస్తుంటాం కాదు కదా! అలా కాకుండా ఇలా ఒకసారి చేసి పెడితే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. కొద్దిగా వెరైటీ ఉంటుంది కదండి రెగ్యులర్ చేసే చపాతీ కంటే. సో మెత్తగా పిసుక్కోవాలండి. మొత్తం ముద్దలాగా తయారు చేయాలి ఆలు మిశ్రమాన్ని. అలాగే ఇప్పుడు మనం చపాతీ పిండి అండి, గోధుమ పిండిలో కొద్దిగా సాల్ట్, కొద్దిగా నూనె వేసి మంచిగా కలిపి వాటర్తో తడుపుతూ మన చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలిపి పెట్టుకోవాలి పిండిని. అలాగే ఆ పిండిని 2 ముద్దలుగా చేశాను నేను విడివిడిగా. 2 ముద్దలుగా చేసి పెద్ద చపాతీ చేయాలి. చపాతీ చేసి దాన్ని రోల్ చేసి కట్ చేయాలి. అలా చేయటం వల్ల మంచిగా చపాతీ పొరలు పొరలుగా బాగా వస్తుంది. చూడండి నేను అంత పెద్ద ముద్దని చపాతీ చేసి మళ్ళీ మడిచి కట్ చేశాను. అలా కట్ చేసి బాల్స్ చేసి పెట్టుకోవాలండి. ఇలా చేసామనుకోండి నార్మల్గా మధ్యలో పిండి పెట్టి కొంతమంది చేస్తారు. బట్ నేను పల్చగా చపాతీ చేసి ఒకదానిపై ఒకటి వేశాను. మనకు ఎలా చేసినా వచ్చేస్తుంది ఇలా చేస్తే పరోటా. పల్చగా ఒత్తుకోవాలి చపాతీలు. చూడండి 2 చపాతీలు రెడీ అయ్యాక దీని మీద మొత్తం మనం రెడీ చేసిన ఆలు మిశ్రమంని మొత్తం స్ప్రెడ్ చేయాలండి చపాతీ అంతా. స్ప్రెడ్ చేసి దానిపైన ఆ చపాతీ వేసి ఒత్తేయడమేనండి. ఈజీగా ఆలు పరాటా ఇంట్లోనే చేసుకోవచ్చు. చూడండి ఎంత బాగా వచ్చిందో. మనం మధ్యలో స్టఫ్ చేస్తే అండి అందరికీ చేయటం రాదు. సో ఈజీ ప్రాసెస్ ఉంటుందని నేను ఇలా చేశాను. మన చపాతీ పైన వేడయ్యాక కొంచెం నూనె కానీ నెయ్యి కానీ వేసుకోవాలండి. నేను ఆయిలే వేసాను. కొద్దిగా ఆయిల్ వేయాలండి. మంచిగా మీడియం ఫ్లేమ్లో కాలనివ్వాలి. కొంచెం బటర్ కూడా వేసాను నేను. బటర్ వేయడం వల్ల ఫ్లేవర్ బాగుంటుంది తింటుంటే. దీన్నండి మంచిగా కాలాక 4 పీసెస్ కట్ చేసుకొని తింటే ఆహా సూపర్గా ఉంటుందండి. మనం కర్రీ లేకపోయినా ఏం లేదండి, ప్లెయిన్ తినొచ్చు. ఇష్టమైన వాళ్ళు పక్కన పెరుగు పెట్టుకొని కూడా తినొచ్చు. మీరు నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ బాక్స్లో పెట్టండి. నా వీడియో లైక్ చేయండి. చూడండి ఎంతో టేస్టీగా ఉండే ఆలు పరాటా రెడీ.
బయట చల్లగా ఉన్నప్పుడు వేడివేడిగా ఇలా చేసుకొని తింటే ఆహా ఎంత బాగుంటుంది కదండి. ఇంతసేపు నా వీడియో చూసినందుకు థ్యాంక్ యూ అండి.